అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈరోజు చాలా అద్భుతంగా ట్యూస్డే వచ్చిందండి. కాలసర్పదోషాలున్నా సర్పదోషాలున్నా వెళ్ళండి, పాలు పోయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. మీకు డిస్టర్బెన్స్ ఉన్నా, కెరియర్లో డిస్టర్బెన్స్ ఉన్నా, ఏ రకంగా డిస్టర్బెన్స్ ఉన్నా మీకు ఆ స్వామి అనుగ్రహం మీకు ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకేనా? వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది చెక్ చేద్దాం. ఓకేనా? ద స్టార్, 7 of cups, the chariot, the sun. So nice kada. Okay. ద ఫూల్తో బాటమ్ టిక్ మనకి ద ఫూల్తో 2 of Pentaclesతో మీరు ఒక న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. ఓకే, బాటమ్ టిక్ ఒక న్యూ బిగినింగ్ చేశారు. సో బ్యాలెన్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. ఓకేనా? బ్యాలెన్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. మీ విష్ బ్యాలెన్స్ అనేది మీ విష్. ఎంతలా అంటే లైఫ్లో ఏదైనా సరే, లవ్ కానీ, కెరియర్ కానీ, బిజినెస్ కానీ, ఏదైనా సరే ఒక రిలేషన్ పరంగానే బ్యాలెన్స్ ఖచ్చితంగా కావాలి. బ్యాలెన్స్ లేకే కదా ఈ తంటాలు మొత్తం. ఓకేనా? బ్యాలెన్స్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అది గట్టిగా మీరు యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు. బ్యాలెన్స్ కావాలని చెప్పేసి అన్నానని. ఓకేనా? బ్యాలెన్స్ కావాలని చెప్పేసి యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు. మీ విష్ నెరవేరబోతుంది. ఓకేనా? మీ విష్ నెరవేరబోతుంది. ద స్టార్తో ఏంటి అంటే మీరు ఈ విషయంలో భయపడుతూ ఒక సినారియో, మీరు ఏ విషయంలో భయపడుతూ మీరు అసలు ఏ నిర్ణయం తీసుకోలేక మైండ్ నిండా ఆలోచనలు, మీ సిచ్యువేషన్ భయంకరంగా ఉంది, డార్క్నెస్లో ఉండబోతున్నారు ఈరోజు. ఓకేనా? అయితే విపరీతమైన ఆలోచనలతో ఏం చేయాలో తెలియట్లేదు, ముందుకెళ్ళాలో తెలియట్లేదు, వెనక్కి వెళ్ళాలో తెలియట్లేదు. మీ ఆలోచనలు సతమతం, మీకు నిద్ర రావట్లేదు, హెల్త్ సరిగ్గా ఉండట్లేదు, భయపడిపోతున్నారు. ఆలోచించి అసలు మీకు హెల్త్ అనేది చాలా సిక్ అయిపోతుంది. సో నిర్ణయాలు అనేవి ఏది తీసుకోవాలా, ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పేసరని మీ మైండ్లో ఉన్నది ఎవరితో చెప్పుకోలేక, మీ మనసులో ఉన్నది ఎవరికో చెప్పుకోలేక మైండ్ అనేది విపరీతమైన భారంతో, బాధతో, భయంతో ఈరోజు ఉండబోతున్నారు. మీ కోరిక గట్టిగా ప్రేయర్ చేస్తున్నారు. యూనివర్స్ని గట్టిగా ప్రేయర్ చేస్తున్నారు. చెయ్యండి. ఖచ్చితంగా యూనివర్స్ మన ప్రేయర్ని మాత్రం తప్పకుండా ఆలకిస్తుంది. ఓకేనా? ఒక సినారియో ఇలా ఉండబోతుంది. ఓకేనా? ఈరోజు కొంతమంది ఆలోచనలు భయంతో గట్టిగా ప్రేయర్ చేస్తూ ఉంటారు. సో కొంతమందికి ద చారియట్తో, కొంతమందికి ఈరోజు ద చారియట్తో మీరున్న రిలేషను మీకు చాలా భయపడే రిలేషన్. ఓకేనా? అలా ఆలోచిస్తుంటారు. మీ రిలేషన్ గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే మీ రిలేషన్ మీకు కావాలని గట్టి కోరిక. ఓకేనా? గట్టి కోరిక. సో ఏంటంటే మీ రిలేషన్లో క్యాస్ట్, కలరు, రిలీజన్, ఏదైనా వాటెవర్ ఏదైనా అయి ఉండొచ్చు. ఆ రిలేషన్ని తెలుసుకొని మీలో మీరే ఆ రిలేషన్ వదులుకోలేరు. ఆ రిలేషన్ కావాలన్న గట్టి కోరిక. కాకపోతే అది చెప్పాలంటే ఎవరికైనా తెలుస్తుందేమోనన్న భయంతో ఈరోజు మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఓకేనా? ఆలోచిస్తూ ఉంటారు. సో ఒక చిన్నపాటి మీకు ఈరోజు ఒక చిన్నపాటి
ఫైనాన్షియల్గా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే అది కాస్త మీకు రాకపోతే మీరు రాలేదని భయపడుతూ కట్టాల్సిన చోట అమౌంట్ కట్టట్లేదని రావట్లేదని కానీ మీరు భయపడుతూ ఉంటే భయపడాల్సిన పని లేదు. మీకు కొన్ని సినారియోకి పని లేదు. మీకు కొద్దో గొప్ప ఈరోజు మనీ అందబోతుంది అని మీకు యూనివర్స్ చెప్తున్నారు. ఓకేనా? సో మనకి ఇక్కడ 10 of Swordsతో 10 of Swordsతో 10 of Wandsతో 8 of Pentaclesతో మీరు రాత్రనక పగలనక కష్టపడుతుంటే, మీరు మనీ కోసం కష్టపడుతుంటే, ఓకేనా, మనీ కోసం కష్టపడుతుంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుంటే అందులో నుంచి మీకు పడ్డ కష్టానికి మీకు ఫలితం దక్కబోతుంది. ద స్టార్తో ఈరోజు మీరు పడ్డ శ్రమ, ఓకేనా, మీరు పడిన కష్టానికి, మీరు చేస్తున్న హార్డ్ వర్క్కి 10 of Swordsతో ఈ డార్క్నెస్ నుంచి, ఈ భారాల నుంచి మీ స్టార్, మీ విష్ నెరవేరబోతుంది. ద సన్తో మీకు యూనివర్స్ మీ పడిన కష్టానికి ఈరోజు గుర్తింపు రాబోతుంది. ఒక సినారియో, ఓకేనా, ఒక సినారియో రాబోతుంది. మీరు పడిన కష్టానికి ఫలితం రాబోతుంది. ఓకేనా? అయితే మనకి ఇక్కడ మీరు ఏ విషయంలోనైనా భయపడుతూ ఉంటే, మీరు ఏ స్టెప్ తీసుకోలేకపోతుంటే, ద చారియట్తో మీరు ఒక రిలేషన్లో అయినా సరే, మీరు ఒక వర్క్ విషయంలోనైనా, ఒక పెంటికల్స్ విషయంలోనైనా, వాటెవర్ దేనికైనా సరే మీరు భయపడుతూ ఏ స్టెప్ తీసుకోలేకపోతే, మీ కోరిక, మీ విష్, మీరు పడిన కష్టం ఏదైనా ఉండుంటే అది ద చారియట్తో మీకు వర్క్ పరంగా, బిజినెస్ పరంగా మీరు ఏంటి అంటే ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు. మీరు పడిన కష్టానికి ఫలితం దక్కబోతుంది. మీకు ఒక కింగ్లా నిర్ణయాలు తీసుకుంటారు. మీరు జాబ్ పరంగా ఏదైనా ఎక్కడైనా ఎగ్జామ్ రాసుంటే దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటే మీకు అతి త్వరలో మీకు అనుకూలంగా మీకు రిజల్ట్ రాబోతుంది ద చారియట్తో. ఓకేనా? ద చారియట్తో మీరు భయపడాల్సిన పని లేదు. మీ విష్ నెరవేరబోతుంది. ద సన్ మీకు ఇది మనకు ఈ మంత్ సింహరాశి కాబట్టి సో గమనించండి. మీరు నెగిటివ్గా మాట్లాడితే మీరు నెగిటివ్గానే మీ లైఫ్లో జరుగుతుంది. మీరు ఎంత పాజిటివ్గా మాట్లాడితే అంత పాజిటివ్ మీ లైఫ్లోకి వస్తుంది. దయచేసి మాత్రం నేను చెప్తున్నాను, పాజిటివ్గా మనకు వీడియో కానొస్తే వేరే వాళ్ళ కామెంట్స్ని పట్టించుకోకండి. వేరే వాళ్ళ వీడియోస్లో బ్యాడ్ కామెంట్స్ని చదవకండి. మీరు చూడండి, ఏ వీడియోస్ అయినా చూడండి, కాకపోతే పాజిటివ్ అనేది మాత్రమే తీసుకోండి. నెగిటివ్ మాత్రం తీసుకోకండి. మీరు ఈ మంత్లో, ఆగస్ట్ మంత్లో మీరు ఏది నెగిటివ్గా మాట్లాడుతున్నా, మీరు ఏది నెగిటివ్ ఆలోచించినా మీకు అది ఖచ్చితంగా మీకు జరుగుతుంది. నెగిటివే జరుగుతుంది. అది గమనించండి. దయచేసి పాజిటివ్, ఖచ్చితంగా బి పాజిటివ్, జరుగుతుంది అన్న నమ్మకంతో యూనివర్స్కి వదిలేయండి. తప్పకుండా ద సన్తో మీకు మీ విష్, మీ కోరిక ఏదైనా సరే డెఫినెట్గా నెరవేరబోతుంది. ఇక్కడ చూసారా స్టార్, ద స్టార్ బడన ఖచ్చితంగా ఇక్కడ బ్యాలెన్స్ మన ఫైనాన్షియల్ పరంగా ఇక్కడ జీరో నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకేనా? జీరో నుండి స్టార్ట్ చేస్తారు. నమ్మండి. పాజిటివ్ రీడింగ్ వస్తే దాన్ని క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి 10 అని కింద అఫర్మేషన్ రాయండి. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ముఖ్యంగా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి. ఓకేనా? 10 of Swordsతో ఏదైనా హెల్త్ పరంగా కానీ మీకు భయపడుతూ ఉంటే మీరు భయపడాల్సిన పని లేదు. హెల్త్ పరంగా కూడా మీకు బ్యాలెన్స్ రాబోతుంది. ఈ బడన్లో నుంచి మీకు 10 of Swords నుంచి 10 of Wands నుంచి మీకు ఈ భయపడాల్సిన పని లేదు. రిలీజ్ అవుతున్నారు. ఓకేనా? ఇలా ఈరోజు రకరకాల సినారియోస్తో ఈరోజు మీకు ఇందులో ఏది మీకు కనెక్ట్ అయిందో అది మీరు తీసుకోండి. ఓకేనా?
పాజిటివ్గా ఆలోచించండి. ఓకే, ఒక్కసారి 10 ఆఫ్ స్వార్డ్స్కి నేను క్లారిఫికేషన్ తీయబోతాను. అనుకున్నా ఏ రిలేషన్ల నుంచైనా మీరు ఎండ్ చేసుకొని వాకవే చేస్తుంటే మీరు కొత్తగా ఎందుకు అనంటే బ్యాలెన్స్ తీసుకొని జీరో నుంచి చూసారు ఎలా కార్డ్స్ వచ్చాయో 10 ఆఫ్ స్వార్డ్స్ని మీరు ఎండ్ చేసుకొని 8 ఆఫ్ కప్స్తో వాకవే చేసేసుకొని మళ్ళా న్యూ బిగినింగ్ మీ కెరియర్లో కానీ మీ లైఫ్లో కానీ ఆల్రెడీ చూస్తున్న మా వ్యూవర్స్కి ఏదో రిలేషన్ ఎండ్ చేసుకొని మళ్ళీ వేరే రిలేషన్కి వెళ్ళినట్టుగా ఉన్నారు. అందులో బ్యాలెన్స్ కోరుకుంటున్నారు, జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఓకేనా? ఓకే, మీకు 10 ఆఫ్ వ్యాండ్స్కి ఏస్ ఆఫ్ స్వార్డ్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తారు. మీ బడన్ తగ్గిపోతుంది, మీ విష్ నెరవేరబోతుంది. ఓకేనా? ఇది పాజిటివ్గా వచ్చింది. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి కింద అఫర్మేషన్ రాసుకోండి. మార్నింగ్ వీడియో ఖచ్చితంగా తూచా తప్పకుండా కొంతమంది చూస్తున్నారు. 1500 సబ్స్క్రైబర్స్ పైనే ఉంటే ఇది మార్నింగ్ వీడియో కనీసం 500 మంది కూడా చూడట్లేదు. ఎందుకంటే ఒక మంచి సబ్జెక్ట్ కొంతమందికి బుర్రకి ఎక్కదు, అదంతే. అది అవుతుంది మనకేమవుతుందిలే అనుకునే అనే జనాల బుర్రే అలా ఉంటుంది. ఒక మంచి సబ్జెక్టు అది మన లైఫ్లో జరగాలని గట్టిగా అనుకోవాలి కదా. మనకన్నీ అప్పుడప్పుడు అయిపోవాలా, ఇలా అన్న ఈ చెప్పిన రోజు ఇలా అయిపోవాలన్నట్టు, ఇలా చిటికేయగాని కదండి. నాట్ ది రైట్ టైం. ఎస్, మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటుంటే నాట్ ది రైట్ టైం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు ఏదైనా సరే ఆచితూచి అడిగేయండి. ఎస్, మీకు ఏదైనా భయపడుతూ మీరు ఏదైనా దేని గురించి అయినా నెగిటివ్గా ఆలోచిస్తుంటే మీకు పాజిటివ్ రాబోతుందని నేను ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్తున్నాను. కాబట్టి దానికి ఏంజల్స్ మీకు ఏదో గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఓకేనా? మీకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. తప్పకుండా మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందంట. నో నీట్ వరీ, పీస్ఫుల్ రిజర్వేషన్. ఓకేనా? మీరు ఏ రకంగా భయపడాల్సిన పని లేదు అని ఏంజల్స్ మీకు చెప్తున్నారు. ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. ఓకేనా? ఈరోజు గడవబోతుంది. ప్రతి ఒక్కరికి పాజిటివ్ అనేది రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళండి. మీరు దేనికన్నా హెల్త్ పరంగా బాధపడుతున్నారా? లేదనుకో టెంపుల్కి వెళ్ళండి ఈరోజు ఖచ్చితంగా. మన నాగులకి పాలు పూసేసేయండి. జంట నాగులకి అక్కడ చేయాల్సిన ప్రాసెస్ ఏదైనా ఉంటే ఈరోజు మంగళవారం శుభ్రంగా వెళ్ళండి, చేసుకోండి. కెరీర్ పరంగా బాధపడుతున్న, హెల్త్ పరంగా బాధపడుతున్న, రిలేషన్ పరంగా బాధపడుతున్న భార్యాభర్తల ఇద్దరి మధ్య అనుకూలత లేకపోయినా కూడా మీకు ఓకేనా, ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటే చాలా 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 విశిష్టత ఉంటుందండి. ఓకేనా? ఇదండి నా రీడింగ్. ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. మీకు వీలైన వాళ్ళందరూ టెంపుల్కి వెళ్ళండి. ఓకే, మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.